మన రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమం వన మహోత్సవానికి మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో అంటే ఆవరణలో మరి డిఆర్డిఏ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో 51 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం. దాంట్లో 60% ఎవెన్యూ ప్లాంటేషను, మిగతాదంతా కూడా మరి ఇంకా అంటే డొమెస్టిక్లో తర్వాత ఫారెస్ట్లో ఉంది. మరి ఈ టార్గెట్ కంటే ఎక్కువ మొక్కలు మాకు అందించాలని మేము దగ్గర ఉండి మరి గ్రీన్ ఏదైతే రెవల్యూషన్ ఉందో దాన్ని మనం తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరూ కుటుంబానికి 6 చొప్పున చిన్నపిల్లలు కానుండి పెద్దవాళ్ళ వరకు 6 మొక్కలు నాటి మరి ఈ టార్గెట్ని రీచ్ అయ్యి నాటడమే కాకుండా ప్రతి మొక్కను కూడా 3 సంవత్సరాల వరకు మరి పరిరక్షించి దాని ఒక మహా వృక్షంగా మార్చేటట్టు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఈ వన మహోత్సవం అనేది ఒక ప్రభుత్వ స్కీమే కాదు. ఇది మరి ప్రభుత్వం ఒకటే చేస్తే సరిపోదు. మరి ప్రభుత్వంతో పాటు స్కూల్ పిల్లల కానుండి మరి అందరు కూడా ప్రతి ఒక్క సిటిజన్ ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణలో దీంట్లో భాగస్వామి అయినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఎందుకంటే మనకు భూమి యొక్క వాతావరణ సమతుల్యత కానీ మరి ఇలా గ్లోబల్ వార్మింగ్ మేజర్ ఇష్యూ ఉంది. గ్లోబల్ వార్మింగ్ని మనం కంట్రోల్ చేయాలి. మరి టైంకి మనకు వర్షాలు పడాలి, మనకు వాటర్ కూడా అన్నీ అందుబాటులో ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు చెట్లు పెట్టక తప్పదు. మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని చెప్పి మరి తెలంగాణ ప్రజలందరినీ నేను కోరుకుంటూ ప్రతి ఇంట్లో మొక్కలు నాటండి. మరి ఆ మొక్కలను కూడా నీళ్లు పోసి మరి 3 ఏళ్ళు కాపాడండి. తప్పకుండా దాని ఫలితాలు మీరు చూస్తారు. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద మరి పౌరుల మీద ఉందని చెప్పి సందర్భంగా భావిస్తాను.